హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. చాలా మంది ఏం అడుగుతూ ఉంటారంటే అండి, మీరు ఓన్లీ గప్పీస్‌నే చూపిస్తున్నారు. వేరే ఐటెమ్ ఏది చూపించట్లేదు అని చెప్తూ ఉంటారండి. అంటే నేను నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అయితే గప్పీస్ మీద పెడుతూ ఉంటానండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నమ్ముకొని ఉన్నది గప్పీసేననమాట. గప్పీస్‌లో మన దగ్గర 40 రకాల పైన స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత న్యూలీ లాంచ్డ్ స్ట్రెయిన్స్ అయితే మనం బ్రీడ్ చేస్తామన్నమాట. అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవన్నీ కూడా మంచి ఔట్‌పుట్, అలాగే మంచి కలరేషన్, గ్రోత్ అండ్ యాక్టివ్‌నెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన వాటర్‌కి పుట్టి పెరిగొచ్చాయి. అండ్ ఇప్పటినుంచయితే మనం ఈ యొక్క ప్లాటీస్‌లో ఐ మీన్ స్వాట్ టెయిల్స్‌లో గాని, ప్లాటీస్‌లో గాని, మాలీస్‌లో గాని డిఫరెంట్ టైప్ కూడా మనం ఈ సమ్మర్ తర్వాత బ్రీడ్ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడైతే కోయి స్వాట్ టెయిల్ అండి ఇది. ఆల్బినో కోయి స్వాట్ టెయిల్‌నయితే మనం బ్రీడ్ చేయాలి అని జెప్పి డిసైడ్ అవ్వటం జరిగింది. అండ్ అలాగే రాబోయే రోజుల్లో ఈ కోయి స్వాట్ టెయిల్ మన ఫార్మ్ నుంచి గూడా అవైలబుల్‌గా సేల్‌కైతే ఇస్తామనమాట. సో, చాలా బావుంటదండి ఇది. చాలా మంది దగ్గర దొరకని ఐటెమ్ అనమాట ఇది. చాలా మంది ఎదురు చూసే ఐటెమ్ అని గూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇవి ప్లాంటెడ్ ట్యాంక్స్‌లో మీరు గనక ప్లాంట్స్ మధ్యలో ఇవి పెడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ అలాగే చాలా సైలెంట్ ఫిషెస్ అనమాట. చాలా బావుంటాయి. కలర్ వైస్ గాని ఏదైతే ఈ స్వాట్ టైల్స్ ఏంటి అంటే కలరేషన్ వైస్ గాని, యాక్టివ్‌నెస్ గాని చాలా బావుంటాయన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో, ఇవైతే నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆలోచించాను. మనం చేయగలుగుతామా లేదా అని. మనం ఎన్నో రకాల డిఫరెంట్ స్ట్రెయిన్స్ అలాగే స్టేబిలిటీ లేని స్ట్రెయిన్స్ అలాగే ఎంతవరకు మొర్టాలిటీ వస్తది అనే దాని గురించి కూడా ఆలోచించి చేయడం జరిగింది. బట్ మనం వీటినైతే 100% మనం బ్రీడ్ చేయొచ్చు అని డిసైడ్ అయిన తర్వాత మనం తెప్పించడం జరిగింది. చాలా బావుంటదండి. ఈ స్టెయిన్స్ అయితే ఇది చాలా బావుంటది. స్వాట్ టైల్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే కోయిలాగా వస్తదనమాట. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్ ఒక కలరొచ్చి, మధ్యలో ఏదైతే వైట్ వస్తదో అది చాలా అద్భుతంగా ఉంటాయనమాట. అండ్ వీటికి స్వాడ్ ఏదైతే వీటి టెయిల్ ఉంటుందో ఒకటే సైడ్ టెయిలు చాలా బారుగా పెరుగుతుందనమాట. మేల్స్‌కొచ్చేపాటికి. ఫీమేల్స్‌కైతే రాదనమాట స్వాడ్. చాలా బావుంటది. నేను చాలా మంది ప్లాంటెడ్ అక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళని నేను సజెషన్ అడిగినప్పుడైతే చాలా మంది మాకు చాలా రేర్ అండి. అది చాలా తొందరగా దొరకని ఐటెమ్ గాబట్టి మీరు చేయొచ్చు అని అడిగితే సజెషన్ అయితే ఇచ్చారనమాట. సో, అందుకని మనం సజెషన్‌ని తీసుకొని మనం బ్రీడ్ చేసినంత చేయగలిగి మిగతాయి గూడా మనం సేల్ చేద్దామని తెప్పించడం జరిగింది. అండ్ అలాగే ప్లాటీస్ మన దగ్గర ఆల్రెడీ 2 రకాలున్నాయి. మిక్కీ మౌస్ అలాగే సన్‌సెట్, ప్లాటీస్ అన్నమాట. ఇవైతే మంచి సైజ్ ఉన్నాయండి. మంచి సైజ్ అంటే రెడీ టు బ్రీడ్ అన్నమాట. మీరు తీసుకొనెళ్ళిపోయి బ్రీడ్ చేసుకునే అంతలా ఉన్నాయి. అండ్ అలాగే బడ్జెట్ ఫ్రీగా గూడా ఉంటాయండి. ఇవి గప్పీస్‌తో పోల్చుకుంటే బడ్జెట్ ఫ్రీగా గూడా ఉంటాయి. అండ్ ఇవి మన దగ్గర లాట్స్ ఆఫ్ బేబీస్ అయితే పెట్టాయన్నమాట. పర్టిక్యులర్‌గా వీటి కోసం ఏం వీడియో తీద్దామని చెప్పి, మళ్ళీ దీనిలోనే కవర్ చేసేస్తున్నానన్నమాట. ఇవే కాకుండా మన దగ్గర బటర్‌ఫ్లై మాలీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. చాలా రోజులుగా ఉన్నాయి. చాలా బావుంటాయి కూడా ఇవి బటర్‌ఫ్లై మాలీస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బావుంటాయి. అండ్ అవి గూడా మనం సేల్‌కి ఇస్తూ ఉన్నాం అన్నమాట. అవి గూడా చాలా రేర్ ఐటెమ్ అనమాట. అంటే గప్పీస్‌తో పాటు మన దగ్గర ఇవి కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. కాకపోతే ఏంటి అంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయమనమాట. ఏంటి అంటే గప్పీస్ అనేవి నేను ఏదైతే ఉందో ఆటిని మనం బ్రీడ్ చేసి వాటి మీదనే టైం సరిపోతూ ఉంటుంది. వీటిని ఎక్కువగా కవర్ చేయలేకపోతున్నాం. బట్ ఎప్పుడైనా ఒక వీడియో వీటి మీద తీస్తూ ఉంటాననమాట. సో, చాలా బావుంటాయి ఇవి గూడా. చాలా అద్భుతంగా ఉంటాయి. ప్లాంటెడ్ అక్వేరియమే కాదండి. నార్మల్‌గా పాండ్స్‌లో గాని, టాప్ వ్యూ గాని, సైడ్ వ్యూ గాని చాలా అద్భుతంగా ఉంటాయనమాట. ఇవన్నీ గూడా మన దగ్గర పుట్టి, పెరిగి ఆల్రెడీ మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క బటర్‌ఫ్లై మాలీస్ గురించి. అండ్ అలాగే వీటి తాలూకా పేరెంట్స్‌ని గూడా మనం ఎప్పటికప్పుడు చూయిస్తూ ఉంటాం అనమాట. సో, చూస్తున్నారు గదా! దీని వెనకాల ఒక 2 ఫిష్‌లు ఏదైతే ఉన్నాయో చాలా పెద్దగా గ్రో అయినాయనమాట. నేనే ఆశ్చర్యపోయాననమాట. దగ్గర దగ్గర ఒక 5 అంగుళాల పైన ఒక ఫిష్ గ్రో అయిందంటే మాలీస్ మనం చాలా, చాలా కేర్ తీసుకున్నట్టండి వాటి మీద. చాలా బావుంటాయి కూడా ఇవి. అండ్ బెలూన్ మాలీ ఏదైతే ఉంటుందో దానికి ముందు డంబో ఇయర్ రావటం జరుగుతుంది. ఎనకాల మూన్ టైల్ అనేది రావటం జరుగుతుందనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి గూడా. సో, ఇవి గూడా మనం ఎప్పటినుంచో సేల్‌కి ఇస్తున్నామండి. ఈ రోజే కాదు ఎప్పటినుంచో ఇస్తున్నాం. సో, మనం ఎవరికైనా కావాలి అంటే మనకి కాంటాక్ట్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి మీరందరూ గూడా చాలా కేర్ తీసుకోండి. మీ సైడ్ నుంచి అండ్ అలాగే మీ యొక్క పెట్స్‌ని గూడా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫార్మ్ విజిట్ చేయాలి అనుకున్నోళ్ళు ప్లాన్ చేసుకోండండి. ఎందుకంటే నేను ఫార్మ్‌లో అవైలబుల్‌గానే
అవైలబుల్‌గానే ఉంటున్నాను. సో, వీక్ డేస్‌లో గానీ, వర్కింగ్ డేస్‌లో గానీ అవైలబుల్‌గానే ఉంటున్నాను. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మీరు స్టార్ట్ అయిపోతే సరిపోతుందనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గూడా మన ఫార్మ్‌ని షేర్ చేయండి. అలాగే ఫార్మ్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.